నమస్కారం అన్న. నా పేరు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి మైలార్దోపల్లి డివిజన్ అధ్యక్షుడి ధనుంజయ నా పేరు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ప్రజలు ఈ రోజు ప్రజాప్రభుత్వం అన్నది ఖచ్చితంగా చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే మీరే చూస్తున్నారు, మరో రైతుల కోసం కూడా 9 రోజుల్లో 900 కోట్ల రూపాయల చొప్పున 9,000 కోట్ల రూపాయల చొప్పున కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఏదన్నా కాంగ్రెస్ పార్టీ అంటే కష్టజీవుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కార్మికుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అందరినీ ఆర్థికంగా మరి ఒక ఈ దేశాన్ని కూడా నడిపించినటువంటి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో గ్రామాలలో పరిస్థితి ఎట్లా ఉంది? దాదాపు 7.5 రానున్న రోజుల్లో గ్రామాలలో నిజంగా చెప్తున్నా రైతులు ఆనందంగా ఉన్నారు. ఇంకా రానున్న రోజులలో సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రాహుల్ గాంధీ గారిని కూడా రానున్న రోజుల్లో ఇంద్రమ్మ మన్మడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనేది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి ఇందిరమ్మ అభిమానులు. ఈ రోజు కేవలం అది బడుగు బలహీన వర్గాల అందరి ఆశలను నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడి 7.5 అవుతుంది, ఇంకా 6 గ్యారంటీలు అమలు వరుసలేదని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతుందా? మరి ఏం చెప్తారు? 10 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. మరి వాళ్ళ మేనిఫెస్టోని కూడా హామీలు ఇచ్చారు. దళితునికి ఒక ముఖ్యమంత్రి చేస్తున్నారు, చేసిరా? 3 ఎకరాలకు భూమి ఇస్తున్నారు, ఇచ్చిరా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చిరా? నీళ్లు నిధులు నియామకాలపైన తెలంగాణ ఆధారపడ్డది. కానీ ఈరోజు అదే తెలంగాణ సామాజిక తెలంగాణ వచ్చింది, బడుగు బలహీన వర్గాల తెలంగాణ వచ్చింది, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ వచ్చింది. అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. ఏం చేయగలిగింది? రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని దివాలా తీయించింది. జై భీమ్, జై సంవిధాన్, జై భారత రాజ్యాంగం అని అంటుండ్రు కదా. ఇతర పార్టీలు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానీ రాజ్యాంగం పట్ల కట్టుబడి లేవా? రాజ్యాంగాన్ని కాపాడతలేవా? రాజ్యాంగం పట్ల కట్టుబడి ఉంటున్నామనుకుంటూనే మతమని, కులమని ఈ రోజు వివక్షతో కూడుకున్నటువంటి ఈ దేశంలో ఒక వ్యవస్థను నడిపిస్తుంది బీజేపీ పార్టీ. ఈ రోజు రాజ్యాంగ పరిరక్షణ చేస్తామని అంబేద్కర్ని వాళ్ళు ఎక్కడికైతే మొన్న మేము మొదటి నుంచి అంబేద్కర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు. జై బాపు, జై భీమ్, జై సంవిధానం ఎందుకు తీసుకున్నాం? బాపు గారు అంటే గాంధీజీని గారిని అవమానించి గాంధీజీ గారిని చంపినటువంటి గాడ్సేనే మీకు దేవుడు అన్నప్పుడు దేశం కోసం ఒక నిడంబరమైనటువంటి జీవితం గడిపిన గాంధీజీ మాకు ఆదర్శం. అలాంటి గాంధీ గారి పట్ల మీరు ఎప్పుడో ఒక రోజు ఎప్పుడు మీ నాయకత్వం మరి బీజేపీ నాయకత్వం తిడుతూనే ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు కదా. స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముని భావనకి అంతటి అవమానం జరగడం ఎంతవరకు కరెక్టు? మరి అదేవిధంగా రాజ్యాంగం పరిరక్షణ అంటే ప్రతి ఒక్క నిమ్మ కులాలకు కానీ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం రాపించినటువంటి అంబేద్కర్ గారిని కూడా అవమానిస్తూ అంబేద్కర్ అంటే ఒక ఫ్యాషన్ అయిందన్న అమిత్ షా ఇప్పుడు ఎక్కడ మాట్లాడతావు? ఇప్పుడు మాట్లాడు. అంబేద్కర్ అంటే ఎస్ ఫ్యాషనే. ఎందుకంటే ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ అంబేద్కర్ అంటే ఒక ఫ్యాషన్. నీలాగా నువ్వు ఇంకా 100 తరాలు ఎత్తినా అమిత్ షాకి అలాంటి స్థాయి రాదు. అంబేద్కర్ని ఇంకా 200 స్థలాలైనా ఇంకొక 200 సంవత్సరాలైనా అంబేద్కర్ని గుర్తుపెట్టుకునే నాయకత్వం, గుర్తుపెట్టుకునే ప్రజలు ఉన్నారని తెలియక చెప్తున్నారు. నెహ్రూ ఇంట్లో పని మనిషిని పెట్టి అంబేద్కర్ని ఓడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ మాట్లాడుతుంది. ఇవన్నీ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిర్రు. అట్లా అంటే నెహ్రూ గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి చిన్నపాటి వాళ్ళ మన్మరాలతో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను కూడా ఎవరితోనో సంబంధం ఉందన్నట్టు కూడా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చేయడంలో నంబర్ 1 వాళ్ళు. అదన్నీ నమ్మొద్దు. అది మనం అట్లా ఎందుకు అనుకోవాలి? అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని రాసేటటువంటి అవకాశాన్ని ఇచ్చింది నెహ్రూ గారే కదా, ఆ రోజు ఉన్నటువంటి కమిటీయే కదా. మరి ఆ విధంగా ఎట్లా అనుకుంటాం? అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. స్వతంత్ర భారతదేశంలో దాదాపు 50 సంవత్సరాలు పైగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది, బీజేపీ చెయ్యంది ఏంది 10 ఏళ్లలో? స్వాతంత్ర పోరాటంలో బీజేపీ అనేది ఎప్పుడు పుట్టింది బ్రదర్? స్వాతంత్ర పోరాటంలో బీజేపీ వాళ్ళ పాత్ర ఎక్కడుంది బ్రదర్? ఒకటి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా దళితుడు ఒక జాతీయ స్థాయిలో అధ్యక్షుడు అయ్యేటువంటి కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు మరి మీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎవరు? ఒక అగ్రవర్ణానికి సంబంధించినడు. మొన్నటికి మొన్న స్టేట్ నాయకత్వంలో మీ నాయకుడు ఎవరైనరు? అగ్రవర్ణాలకు సంబంధించిన లేరు. కానీ మదే కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకత్వానికి ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. ఎవరితో పోలిస్తారు మీరు? 100% వచ్చింది. స్థానిక ఎలక్షన్లలో ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో వారు ఇచ్చే దిశానిర్దేశాన్ని
గ్రామ వ్యవస్థలో ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకెళ్తాడనే ఈ తరుణం ఆశిస్తున్నాం. చివరిగా ఏం చెప్తారు? ఈ ఏడాదిన్నర పరిపాలన పట్ల రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టా లేదా? ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా అక్కడక్కడ ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్ పార్టీ వల్ల రాష్ట్ర ఖజానాలో గండి ఉండడం వల్ల కొన్ని పథకాలు ఆలస్యం అవుతుంది. అది 100% మేము చెప్పగలుగుతాం. కాబట్టి రానున్న రోజుల్లో దాన్ని కూడా ఫిల్ఫిల్ చేసి ప్రతి పథకాన్ని ప్రజలకు చేర్చే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. చెప్పండి. మేము మెడ్చల్ మల్కాజ్గిరి మల్లాపూర్ నుండి నెమలి సురేష్ గారి ఆధ్వర్యంలో ఒక వాళ్ళకు కొడుకైనటువంటి నెమలి అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక 300 మందితోటి బస్సులో వచ్చినాము. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ 5th డివిజన్ నుండి మేము పెద్ద ఎత్తున ఇక్కడ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని స్వాగతిస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అద్భుతమైనటువంటి పనులు చేసుకుంటూ పోతా ఉంది. ఎక్కడ కూడా ఈరోజు ఒకటేసారి రైతుకు ఏదైతే రుణమాఫీ చేసిందో, ఏదైతే ప్రజలకు కావాల్సిన ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ గత పరిపాలకులు చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ మరి ఈరోజు ప్రజలకు వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అనూహ్య స్పందన ప్రజలలో ఉన్నది. చాలా చక్కటి ప్రభుత్వంగా ఉన్నది. ప్రజలకు మంచి న్యాయం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము తప్పనిసరిగా మళ్ళీ విజయం సాధిస్తుంది. వారు మాట్లాడేది పూర్తిగా తప్పిదము. అద్భుతంగా ప్రతిదీ కూడా ఈరోజు ఉచిత బస్సు కానీ, రైతు రుణమాఫీ కానీ, మీరు ఏ విషయంలో తీసుకున్న 6 గ్యారెంటీలు పూర్తిగా అమలవుతున్నాయి. 1, 2 ఇప్పుడు మనకున్న ఆర్థిక వనరులు సరిగా లేవు కాబట్టి కొంత దాన్ని కూడా చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కొద్దిగా సమయం పట్టినా కూడా పూర్తిగా అమలు చేసే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అభివృద్ధి చేయటము అంటే అప్పులు కూడా చేసింది కదా. అప్పులు కూడా చేసింది. ప్రజలకు ఈరోజు సామాన్యులకు అందాల్సినటువంటి ఫలాలు అందలేయకుండా ఈరోజు ఉచిత బస్సు పెట్టింది, ఉచిత గ్యాసు పెట్టింది, గ్యాస్కు కరెంట్ బిల్లు పెట్టింది, సన్న బియ్యం పెట్టింది. అది ప్రజలకు, సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు అందేది కదా. అది చేయకుండా ఉన్నత వర్గాలకు మేలు చేకూర్చేటట్టుగా 100 ఎకరాలు ఉన్న వాళ్లకు రైతు బంధు ఇచ్చుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలు కట్టిన ఏదైతే పన్నులు ఉన్నాయో వాటిని ఉన్నత వర్గాలకు అందించారు తప్ప నిజంగా సామాన్యులకు ఏది కూడా మంచి జరగలేదని నా అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని అంటారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే ప్రభుత్వం అని అంటారు. జరుగుతుంది అనుకోవచ్చా? అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం తప్పనిసరిగా అందరికీ సమన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. కాబట్టి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలు మళ్ళీ ఈ రేపు స్థానిక ఎలక్షన్లలో కానీ, రేపు కార్పొరేట్ ఎలక్షన్లో కానీ తప్పనిసరిగా మంచి విజయాన్ని అందిస్తారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చక్కగా నడుస్తుంది. రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందుకు పోయే అవకాశం చాలా చక్కగా ఉంది. సభ ద్వారా కార్యకర్తల్లో నూతనోత్తేజం రాబోతుందా? వచ్చే ఎలక్షన్లో, రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు పడే అవకాశం ఉందా? మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు తెలంగాణకు వచ్చేసి మాకు నూతన ఉత్తేజాన్ని కలిగించిండు. కార్యకర్తలలో తప్పనిసరిగా వాళ్ళకి అభినందనలు తెలుపుతా ఉన్నాము. మళ్ళీ వారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఈ నూతన ఉత్తేజాన్ని ఇచ్చేందుకు మా తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఏదైతే లీడర్లు వాళ్లకు ప్రోత్సాహకాలు ఇస్తూ పూర్తిగా మాకు సహకరిస్తారని మేము అనుకుంటున్నాము.